అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనకు తెలియకుండానే ఏముందిలే అని చెప్పేసి కొంచెం మన డేటాని అయితే షేర్ చేస్తూ ఉంటాం. అంటే లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ షేర్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఇలాంటివి షేర్ చేస్తే అసలు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ మహేష్ గారు. హాయ్ మహేష్ గారు. హలో రమ్య గారు. విన్నారు కదా, మనం పాన్ కార్డు, ఆధార్ కార్డు షాపింగ్ మాల్స్ లో కూడా ఇస్తుంటాం. సరే ఏముందిలే అనుకొని ఇచ్చేస్తుంటాం. ఇలాంటివి షేర్ చేయడం వల్ల అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారు? బేసికల్లీ అండి, మీ పర్సనల్ డేటాని ఎవరికి షేర్ చేయకూడదు మేడం. షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ డేటాని వాళ్ళు ఎక్కడైనా వాడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు కనుక ఒక పాన్ కార్డు సంథింగ్ ఇచ్చారనుకోండి, పాన్ కార్డ్ తోటి ఏముందిలే అని ఇచ్చేస్తే మీరు అన్నట్లే ఒక షాపింగ్ మాల్ జ్యువెలరీ షాపింగ్కి వెళ్తారు, 50,000 దాటితే పాన్ కార్డ్ సబ్మిట్ చేయమంటారు. అక్కడ మీరు అనే కాదు, ఏ పాన్ కార్డ్ ఇచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో అలాంటప్పుడు మీ పాన్ కార్డ్ని ఒక 1 CR జ్యువెలరీ ఎవరైనా కొని వాళ్ళు ఇచ్చేస్తే ఆబ్వియస్లీ మీరు కొన్నట్లే అవుతుంది కదా. అది అల్టిమేట్గా డిపార్ట్మెంట్ మీ దగ్గరికే వచ్చేస్తుంది. ఇది చాలా పెద్ద రిస్క్ అండి. ఓకే, సో దాన్ని బట్టేసి మీరు పర్సనల్ డేటా అనేది చాలా జాగ్రత్తగా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదని చూసుకొని ఇవ్వండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి స్పెసిఫిక్గా ఆధార్ అనేది ఈరోజు అన్నిటికీ ఆధార్ అడుగుతున్నారు. ఆధార్ అడిగినప్పుడు మీరు డైరెక్ట్గా ఆధార్ కార్డు కనుక మీరు ఇచ్చేస్తే అది ఎక్కడ ఎలా వాడతారో మీకు తెలీదు. సపోజ్ మీరు బ్యాంక్లో ఒక దగ్గర ఆధార్ ఇవ్వాలి అనుకున్నారు, పాన్ ఇవ్వాలి అనుకున్నారు. సో అలాంటప్పుడు క్లియర్గా మెన్షన్ చేయండి. డాక్యుమెంట్ జిరాక్స్ ఇస్తుంటారు కదండి, జిరాక్స్లో మెన్షన్ చేయండి, ఫర్ దిస్ పర్పస్ ఐఎమ్ గివింగ్ దిస్ ఆధార్ అండ్ పాన్ అన్నట్లు. నేను ఇలా ఇస్తున్నానండి, ఇలా ఇస్తున్నానని చెప్పేసి మీరు రాసిస్తే దాన్ని వేరే దగ్గర వాడడానికి కొంచెం స్కోప్ తగ్గుతుంది. స్పెసిఫిక్గా ఆధార్కి ఎందుకు అంటే ఆధార్కి మాస్క్డ్ ఆధార్ అని చెప్పేసి కొత్తగా గవర్నమెంట్ తీసుకొచ్చింది. అది సో మాస్క్డ్ ఆధార్లో మీకు నార్మల్గా ఆధార్లో 12 డిజిట్స్ ఉంటుంది కదా, మాస్క్డ్ ఆధార్లో ఫస్ట్ 8 డిజిట్స్ మార్కుడ్ ఉంటుందండి. అంటే XXXX అని ఉంటుంది, లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే విజిబిలిటీ వస్తుంది. సో అది కూడా అన్ని చోట్ల యాక్సెప్ట్ చేస్తారు మీకు ఐడి ప్రూఫ్ కింద అదంతా. సో డాక్యుమెంట్ అనేది అది మీ డేటా అనేది పర్సనల్ డేటా మాక్సిమం వెళ్ళదు, కొంచెం రిస్క్ తక్కువ. ఓకే, ఇప్పుడు ఆధార్ పాన్ విషయం పక్కన పెట్టుకుంటే మనకి ఆధార్ ఇచ్చేటప్పుడు వాళ్ళు దేనికైనా యూజ్ చేసినా కానీ ఆధార్ ఓటీపీ అనేది ఉంటుంది కదా, అది మన మొబైల్కే వస్తుంది కదా. సో ప్రాబ్లం ఏముందంటారు? ఆధార్ ఓటీపీ మొబైల్కి వచ్చినా కానీ అండి, డేటా అనేది ఇప్పుడు డార్క్ వెబ్ అనేది ఒకటి నడుస్తుందండి. డార్క్ వెబ్లో మీ డేటా అనేది అక్కడ అమ్మేస్తుంటారు. సో నార్మల్ ఓటీపీ కాకుండా వేరే అథెంటికేషన్స్ ఉంటుంది, అదర్ దెన్ అథెంటికేషన్ జరిగే పనులు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో వాడడానికి ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. ఓకే, ఇవి ఎలా అంటే అండి, మనకు తెలియకుండానే మన డేటా అనేది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. సో దాంట్లో మనము ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనుకుంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఓకే, ఇప్పుడు అడుగుతుంటారు మరి కంపల్సరీగా మాకు పాన్ కావాలి, ఆధార్ కావాలి అని చెప్తుంటారు. సో ఆ టైంలో మనం వేరే ఆప్షన్ కూడా మన దగ్గర ఉండదు కదా. ఉండదు కదా అంటే అండి, కొన్ని కేసెస్లో వేరే అదర్ ఐడీస్ ఇవ్వచ్చు. సపోజ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాంటివి ఇస్తే కొంచెం తక్కువ వాడేది ఉంటుంది. సో మీ అదర్ ఐడి కార్డ్ ఏదైనా గవర్నమెంట్ ఐడి కార్డు ఇచ్చేస్తుంటే సరిపోతుంది. పాన్ ఆధార్ ఎందుకంటే చాలా వాటికి లింక్ అవుతుందండి. ఇప్పుడు ఆధార్ తోటి మీకు ప్రతిదీ లింక్ అయి ఉంటుంది. మీరు ఆధార్ కనుక ఇస్తే మీ డేటా అంతా తెలిసిపోతుంది, మీరు ఎక్కడ ఉన్నారు, ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. సో బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో నార్మల్ పబ్లిక్కి తెలియదు. దానివల్ల ఇష్యూస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. మీరు బెటర్ టు గివ్ మాస్క్డ్ ఆధార్ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్, ఎనీ గవర్నమెంట్ ఇష్యూ డాక్యుమెంట్. ఫోటో ఐడి కార్డ్ అని అంటారు, మీరు క్లియర్గా చదివితే ఎనీ ఇన్స్ట్రక్షన్ మీరు ఇచ్చే దగ్గర ఫోటో ఐడి కార్డ్ గవర్నమెంట్ ఇష్యూడ్ అని ఉంటుందండి. దాంట్లో ఆధార్ పాన్ అనే కాదు, ఇంకా మనకి చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి దాంట్లో ఇవ్వడానికి. సో వాటిలో ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక ₹1,00,00,000 గోల్డ్ తీసుకునే వాళ్ళు మీ పాన్ ని యూజ్ చేయొచ్చు అని అన్నారు. సో ఐటీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారని చెప్పారు. అంటే ఇప్పుడు పాన్ అంటే వాళ్ళు క్వశ్చన్ చేయరా షాప్ సైడ్ నుండి, మీరు ఎవరి పాన్ ఇది అనేది క్వశ్చనింగ్ ఉండదంటారా? అంటే ఒక పర్సన్ పెద్ద బడ్జెట్ కదా, క్రాస్ వెరిఫికేషన్ చేసుకోరంటారా? అంటే ఇక్కడ 2 రకాలండి. ఇప్పుడు పాన్ వెరిఫికేషన్ అంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఒక డాక్యుమెంట్. సేల్ అయితే వదులుకోరు, ఎవరు కూడా వదులుకోరు సేల్. సో ఒకవేళ వాళ్ళు కూడా కుమ్మక్కై చేసుకుంటే, ఈవెన్ ఇట్లా చేసే వాళ్ళకి వాళ్ళు కుమ్మక్కై చేసుకున్నారు అనుకోండి సపోజ్, అలాంటప్పుడు మీకు ఆ క్వశ్చన్ ఎదురవ్వదండి. ఇంకా ఆ క్వశ్చన్ ఎదురవ్వదు కదా. ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం కూడా మనం, డేటా సేల్ బాగా అవుతుంది. అవునండి. అంటే ఈ పాన్, ఆధార్ ఇవి కూడా డేటాని అమ్మేస్తుంటారంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు డార్క్ వెబ్ అనేది దాంట్లో చాలా డేటా అమ్మేస్తున్నారు. పాన్ కార్డులు, ఆధార్ కార్డు, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఈ డేటా అంతా వెళ్ళిపోతుంది మీకు. నార్మల్గా ఇప్పుడు మీకు ఎక్స్ కానీ ఇలా ఫాలో అవుతే సోషల్ మీడియా, వాటిల్లో జస్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టేస్తుంటారు. అంటే నా క్రెడిట్ కార్డ్ ఇది, ఈ మీరు కావాలంటే ఓటీపీ చెప్పండి అని చెప్పేసి. సో వాళ్ళు కొంచెం
ట్రాప్ లాగా ఉంటుంది అదంతా కూడా. ఓకే, ఎస్. ఇప్పుడు నా పాన్ ఉంది, ఎవరైనా యూజ్ చేసి ఎక్కడైనా ఏదైనా కొన్నారనుకోండి, మీరు ఐటీ వాళ్ళు మన దగ్గరకు వస్తే నేను చెప్తాను నాకు అసలు ఏ ఇన్కమ్ లేదు, ఇది ఎవరో మిస్యూజ్ చేశారు అన్నప్పుడు అలాంటి టైంలో నేను ప్రాబ్లం ఫేస్ చేయకుండా సైడ్ అయ్యే అవకాశం ఉందంటారా? స్పెసిఫిక్గా పాన్ గురించి చెప్తా అండి. పాన్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇండియాలో ఒక పర్సన్కి ఒక ఆధారు, ఒక పాన్, ఒకటే పాన్ కార్డు ఉంటుంది. మోర్ దాన్ వన్ పాన్ కార్డు ఉండకూడదు యాజ్ పర్ డిపార్ట్మెంట్ కూడా. సో మీకున్న ఆధార్ కూడా దీన్ని లింక్ చేసేస్తారు పాన్ని. సో సెకండ్ పాన్ కార్డ్ తీసుకోవడానికి లేదు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రతిదీ మీరే రెస్పాన్సిబుల్ పాన్ తోటి. పాన్ కార్డ్ ఏంటంటే మీరు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. స్పెసిఫిక్గా పాన్ మీనింగ్ ఏంటంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్, PAN. సో దీని మీనింగ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఒక అకౌంట్ ఇచ్చేసారు ఆల్రెడీ. అకౌంట్ నెంబర్ మీ దగ్గర ఉన్న పాన్ అనేది, మీరు దాన్ని యూజ్ చేసుకొని ఏం చేసినా కానీ ఆ అకౌంట్ లో పడ్డట్టే. మీ డేటా అంతా ఆ అకౌంట్ లో ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా. సపోజ్ మీరు ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నారు, పాన్ కార్డ్ కావాలి. లేదు ఏదైనా జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, కంపల్సరీ మీ పాన్ అడుగుతారు TDS పర్పస్ కి వాటికి. లేదు అంటే మీరు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే మీరు ఎవరు అనేది మీకు డిన్ అలాట్ అవుతుందండి, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని చెప్పేసి. అది కూడా డిపెండింగ్ అపాన్ యువర్ పాన్. మీకు ఆల్రెడీ మీ పాన్ మీద ఒక డిన్ ఉంటే ఇంకో డిన్ ఇవ్వరు. సో దాని మీద వచ్చేస్తుంది. దాని తర్వాతకి మీది ఎక్కడైనా సరే అమౌంట్ క్యాష్ డిపాజిట్ చేయాలన్నా, ఎక్కడ చేయాలన్నా కానీ ఖచ్చితంగా పాన్ కార్డ్ అయితే అడుగుతుంటారు. గోల్డ్ పర్చేస్ చేయాలన్నా అన్ని చోట్ల. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుందండి ఇన్ఫర్మేషన్ అంతా. సపోజ్ మీకు తెలిసి చేసినా తెలియకుండా చేసినా కానీ మీ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు మీరు రెస్పాన్సిబుల్ ఉంటుండ్రు. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తారంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, అంటే అది మీది కాదు, మీదా కాదా అనేది ప్రూఫ్ చేసుకోవాల్సింది బాధ్యత మీదే. మీదే అండి. ఎవరైనా సరే ఏం చేసినా కానీ మీరే. మీరు గోల్డ్ కొన్నారు లేదా మీరు శాలరీ ఎర్న్ చేశారు. సపోజ్ మీరు ఉన్నారండి, ఒక కంపెనీలో చేయలేదు కానీ ఆ కంపెనీ పేరు మీద ఒక 10 లక్షల శాలరీ వచ్చేసింది. మీకు ఇంకా అది మీరు నిజంగా వచ్చిందా రాలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ లోనో లేదా మిస్ఇన్ఫర్మేషన్ పడింది లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరే ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు మీ పేరు మీద ఎవరైనా కార్ కొన్నారు, పాన్ కార్డ్ మీద ఇచ్చారు, ఇన్ కేస్ అవుతుంటుంది ఒక్కొక్కసారి మిస్ఇన్ఫర్మేషన్ అవుతుంటుంది, రాంగ్ అవుతుంటుంది, అది కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఏం జరిగినా కానీ మీరే రెస్పాన్సిబుల్. సపోజ్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు మీ పేరు మీద, మీకు అసలు ఐడియా కూడా లేదు. సో మీరు అది చెక్ చేసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. అసలు మీ పేరు మీద క్రెడిట్ కార్డ్ ఎందుకు ఉంది ఏంటి అనేది. చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వెరిఫై చేసేటప్పుడు తప్పితే రిమైనింగ్ తెలియట్లేదు వాళ్ళకు డీటెయిల్స్. పాన్ ఆధార్ వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి, పొరపాటున వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అనేది మనకి తెలియదు కదా. ఎవరో ఎక్కడో ఇస్తుంటాం మనం, వాళ్ళు మిస్యూజ్ చేస్తారు అనేది మనకి తెలియదు. కానీ ఎలా తెలుసుకోవాలంటారు? దీనికి ఏంటంటే అండి గవర్నమెంట్ వాళ్ళే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ అయితే మీకు AIS అని ఉంటుంది, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. 26 AS అని ఉంటుంది. సో ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ అది. వీటిల్లో మీరు అంటే మీకు ఏ ఇన్కమ్ వచ్చింది, మీరు ఎక్కడెక్కడ యూజ్ చేశారనే ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం ఐడియా వస్తుంది. అదే జనరల్ గా చెక్ చేసుకుంటూ ఉండండి. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా చెక్ చేసుకుంటూ ఉంటే మీ రిటర్న్ ఫైలింగ్ ఆ టైంలో సో మీకు ఒక ఐడియా వస్తుంది. లేదు అంటే GSTకి సపరేట్ గా ఒకటి ఉంటుందండి, సెర్చ్ బై పాన్ అని చెప్పేసి. ఎవరైనా మీ పేరు మీద GST రిజిస్ట్రేషన్ రాంగ్ తీసుకుంటే సో దానికి రాంగ్ రిజిస్ట్రేషన్ మీ పాన్ నెంబర్ యూజ్ చేసుకొని మీ పేరు మీద ఎన్ని GST రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా సపోజ్ ఎవరైనా మీ పేరు మీద మిమ్మల్ని డైరెక్టర్ చేసి వాళ్ళ కంపెనీలలో పెట్టారనుకోండి సపోజ్. సో అలాంటప్పుడు మీ పేరు గూగుల్లో కొట్టిన పక్కన డిన్ అని ఎంటర్ చేసిన మీ పేరు DIN. సపోజ్ రమ్య గారు ఉన్నారు, రమ్య డిన్ అని కొడితే మీకు మీ పేరు మీద డిన్ ఉంటే మీ పేరు మీద ఎన్ని కంపెనీస్ ఉన్నాయి అనేది గూగుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో లేదు క్రెడిట్ కార్డ్స్ ఇలా వాడారనుకోండి, సో ఇప్పుడు ఫ్రీ క్రెడిట్ స్కోర్ చూసుకోవడానికి కొన్ని యాప్స్ ఉన్నాయి, కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. సో వాటిలలో చూసుకున్నా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అంటే మీ పేరు మీద ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఎన్ని లోన్స్ ఉన్నాయి, సో ఏమన్నా డిఫాల్ట్ అయ్యారా, ఈ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తుంటాయి. సో ప్రివెంటివ్ ఉండడం బెటర్ అండి అంతా. సో మీకు ఇన్ కేస్ మీకు ఒకవేళ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీ నియర్ బై CA కాంటాక్ట్ అయినా వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. రైట్. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ అండి.